హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియోలో మనం లర్ట్స్ ఆర్ లుక్అప్ టేబుల్స్ గురించి తెలుసుకుందాం. సో బేసికల్లీ లర్ట్స్ అంటే ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ కలర్ క్వశ్చన్ ఆర్ కలర్ గ్రేడ్స్. అండ్ మనం డవించి రిజల్ట్లోకి వస్తే మీకు పైన లర్ట్స్ అని ఒక ట్యాబ్ ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా డిఫరెంట్ ఫోల్డర్స్లో మనకి ప్రీ డిఫైన్డ్ లర్ట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో వీటిని బేసికల్లీ మనం 2 కేటగిరీస్లో డివైడ్ చేయొచ్చు. ఒకటి కరెక్షన్ లర్ట్స్ అండ్ అలాగే ఇంకొకటి డిజైన్ లర్ట్స్. సో కరెక్షన్ లర్ట్స్ అంటే మనకి ఏదైనా ఒక ఫుటేజ్లో మనం ఆపరేషన్ చేయక ముందే ఏమైనా లట్స్ అప్లై చేయాలంటే సో వాటిని కరెక్షన్ లట్స్ అంటాం. సో ఎందుకంటే ఇక్కడ కానీ చూసుకుంటే మనకి క్లిప్స్ అన్నీ కూడా బేసికలీ ఫస్ట్లో చాలా ఫ్లాట్గా ఉన్నాయి, రైట్? సో ఇందులో కలర్స్ అన్నీ కూడా చాలా ఫ్లాట్గా ఉన్నాయి. ఎందుకంటే ఇవి లాగ్ ఫైల్స్. సో కెమెరా నుంచి డైరెక్ట్గా వచ్చిన లాగ్ ఫైల్స్. అండ్ వీటికి ఆ కెమెరా తగ్గట్టు ఒక లట్ అనేది ముందుగా అప్లై చేయాలి. ఓకే, సో ఇవన్నీ కూడా యారీ అన్న కెమెరాలో తీసినవి. అండ్ ఇక్కడికి వస్తే మనకి యారీ అన్న దాంట్లో మనకి ఈ లట్ ఉంటుంది. ఓకే, సో దీన్ని అప్లై చేస్తే సో అప్పుడు మనకి ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అవుతాయి. ఓకే, అండ్ అలాగే మీరు ఏదైనా సరే ఒక క్లిప్కి లట్ అప్లై చేసే ముందు సో దాన్ని మనం ప్రివ్యూ చేయొచ్చు. సో జస్ట్ దానిపైన మౌస్ ఓవర్ చేయండి, సో అప్పుడు మీకు దానికి సంబంధించి ప్రివ్యూ కనిపిస్తుంది. ఈవెన్ మీరు వేరే వాటికి వెళ్ళినా సరే మీకు దానికి సంబంధించిన ప్రివ్యూ అనేది ఇక్కడే తెలుస్తుంది. ఓకే, అండ్ దెన్ మీరు దేనికైనా అప్లై చేయాలనుకుంటే సో జస్ట్ దాన్ని డ్రాగ్ చేసి మన నోడ్ పైన దీన్ని డ్రాప్ చేయండి. సో అప్పుడు మనకు లట్ అనేది అప్లై అయిపోతుంది. ఈవెన్ మీరు ఇక్కడ సింబల్ కూడా చూడొచ్చు. ఓకే, అండ్ దెన్ సో మళ్ళీ ఇక్కడికి వచ్చి రైట్ లెగ్ అండ్ దెన్ సో దీన్ని నేను తీసేస్తున్నాను. సో ఇలా ముందుగా అప్లై చేసే వాటిని మనం కరెక్షన్ లట్స్ అంటాం. అండ్ వన్స్ మనం ఏవైనా ఆపరేషన్స్ లైక్ పవర్ విండోస్ వేసి సో అందులో శాచురేషన్, హ్యూస్ సో ఇవన్నీ కూడా మార్చాక అప్పుడు ఫైనల్గా మళ్ళీ ఏదైనా కలర్ గ్రేడింగ్ చేయాలనుకున్నప్పుడు యూజ్ చేసే లర్ట్స్ని మనం డిజైన్ లర్ట్స్ అంటాం. ఓకే, సో ఫైనల్ టచ్ ఇవ్వడానికి యూజ్ చేసే వాటిని డిజైన్ లర్ట్స్ అంటాం. అండ్ డవించిలోకి వస్తే సో మనకు ఆల్రెడీ ఫిల్మ్ లుక్స్ అన్న ఒక ఫోల్డర్లో మనకు కొన్ని బేసిక్ లర్ట్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో వీటిని యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే బ్లాక్ మ్యాజిక్ డిజైన్లో కూడా మనకు కొన్ని లర్ట్స్ అవైలబుల్గా ఉంటాయి. సో వీటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ వీటిని అప్లై చేయడానికి సో మీరు ఐదర్ డ్రాగ్ అండ్ డ్రాప్ అయినా చేయొచ్చు. అండ్ ఈవెన్ ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్ అండ్ దెన్ లర్ట్స్. సో ఇక్కడ నుంచి కూడా మీరు వాటిని చూస్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఎలాగైనా పర్వాలేదు. సో ఇలా వేసిన దాన్ని కనుక మళ్ళీ రిమూవ్ చేయాలనుకుంటే సో ఇక్కడికి వచ్చి లర్ట్స్ అండ్ దెన్ నో లర్ట్స్ సెలెక్టెడ్. ఓకే, సో ఈ విధంగా చేస్తాము. అండ్ మీరు ఒకేసారి ఒక బంచ్ ఆఫ్ క్లిప్స్కి కనుక వేయాలనుకుంటే సో వాటిని బేసికలీ మనం గ్రూప్ చేసుకోవచ్చు. సో వీటన్నింటిని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ అండ్ దెన్ ఇంటూ న్యూ గ్రూప్. సో ఇప్పుడు మనం వీటన్నిటి కూడా ఒకేసారి చేయొచ్చు. అండ్ ఇక్కడికి వస్తే మనకి ఇంతకుముందు చూసినట్టే మనకు ఇప్పుడు కొన్ని ఆప్షన్స్ వచ్చాయి లైక్ ప్రీ క్లిప్, క్లిప్ అండ్ అలాగే గ్రూప్, పోస్ట్ క్లిప్, టైమ్ లైన్. ఓకే, సో వీటి గురించి ఆల్రెడీ మనం చూసాం, బట్ మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో ప్రీ క్లిప్ అంటే మనం ముందే అప్లై చేయాల్సిన కలర్ కరెక్షన్. ఓకే, సో ఇక్కడ ఈ 3 క్లిప్స్ కూడా లాగ్ ఫైల్సే, రైట్? సో ఇప్పుడు ఈ 3 క్లిప్స్కి కూడా మనం బేసికల్లీ ఇది అప్లై చేయాల్సి ఉంటుంది. సో వాటికి ఇండివిజువల్లీ అప్లై చేసే వాళ్ళు మనం ముందే అప్లై చేయాలి కాబట్టి ప్రీ క్లిప్కి వచ్చి సో అప్పుడు దీన్ని అప్లై చేసేస్తాం. ఓకే, అండ్ దాని తర్వాత వీటిని ఇండివిజువల్గా ఏదైనా చేయాలనుకుంటే సో మళ్ళీ క్లిప్లోకి వెళ్ళి సో అప్పుడు మళ్ళీ సపరేట్ నోట్స్ క్రియేట్ చేయడం అండ్ అలాగే పవర్ విండోస్ యూజ్ చేసి సో ఏవైనా సరే చేంజెస్ చేయడం. ఓకే, సో ఇటువంటివన్నీ చేస్తాం. సో ఆ తర్వాత మళ్ళీ వీటన్నిటికీ కలిపి ఫైనల్ టచ్ ఏదైనా ఇవ్వాలనుకుంటున్నాం. సో నేను మేబీ బ్లాక్ మ్యాజిక్లోకి వెళ్ళి సో ఈ లట్ని వేసి ఫైనల్ టచ్ ఇవ్వాలనుకుంటున్నాను అన్నిటికీ. సో అప్పుడు నేను మళ్ళీ దీన్ని తీసుకొచ్చి డ్రాప్ చేస్తాను. బట్ ఇక్కడ మనం పోస్ట్ క్లిప్లో అన్నిటికీ వేస్తున్నాం కాబట్టి సో మీకు దీని మీద కాదు మిగతా వాటి మీద కూడా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. ఓకే, అండ్ ఇప్పుడు మనం గ్రూప్లో ఉన్న వాటికి చేయాలంటే ఫైనల్ టచ్ ఇందులో వేస్తాం. అలా కాకుండా మీకు టైం లైన్ ఉన్న ప్రతి క్లిప్కి ఒక ఫైనల్ టచ్ పడాలనుకున్నప్పుడు సో మనం టైం లైన్లోకి వెళ్ళి చేస్తాం. ఓకే, సో ప్రజెంట్ అయితే మనం ఇక్కడ ఏదైతే వేసామో పోస్ట్ క్లిప్లో సో నేను దాన్ని రిమూవ్ చేస్తాను. ఓకే, అండ్ ఇప్పుడు టైం లైన్లోకి వెళ్ళి సో ఇప్పుడు మనకున్న అన్నిటికీ ఎట్ ఎ టైం అది రావాలనుకున్నప్పుడు సో ఇక్కడ వేస్తాం. సో ఇక్కడ నోట్ లేదు కాబట్టి జస్ట్ ఇక్కడ మ్యాక్ అయితే ఆప్షన్ ఎస్ ప్రెస్ చేయండి అండ్ అలాగే విండోస్ అయితే ఆల్ట్ ఎస్ ప్రెస్ చేయండి, మీకు ఒక నోట్ వస్తుంది. అండ్ ఇప్పుడు దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఇప్పుడు మనకు ఓన్లీ ఆ గ్రూపే కాదు మిగతా క్లిప్స్ మీద కూడా మనకు ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఓకే, సో మళ్ళీ నేను రీసెట్ చేసేస్తాను. అండ్ ఈవెన్ ఈ గ్రూప్లోకి వెళ్ళి సో ప్రీ క్లిప్ సో వీటిని కూడా నేను రీసెట్ చేస్తాను.
అండ్ అలాగే మనం ఈ లెట్స్ అనేది ప్రాజెక్ట్ వైజ్ కూడా వేసుకోవచ్చు. సో ప్రాజెక్ట్ లెట్స్ కూడా ఉంటాయి. సో ప్రాజెక్ట్ లెట్ అంటే ఇక్కడ మనం బేసికల్లీ టైం లైన్ చూసాం కదా, మనకు ఓన్లీ ఇక్కడ ఒక టైం లైన్ ఉంది కాబట్టి సో టైం లైన్ సెలెక్ట్ చేసుకున్నాం. కానీ ఇలా మన ప్రాజెక్ట్లో మల్టిపుల్ టైం లైన్స్ ఉన్నాయనుకోండి, సో వాటన్నిటికీ కూడా ఎట్ ఏ టైం ఒక లెట్ వేయాలనుకున్నాం, అప్పుడు మనం ఆ ప్రాజెక్ట్ లెట్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే, సో అవి మన సెట్టింగ్స్లో ఉంటాయి. సో కిందకి వస్తే ఈ సెట్టింగ్స్ ఐకాన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసి కలర్ మేనేజ్మెంట్లోకి వెళ్తే సో మీకు ఇక్కడ లుక్అప్ టేబుల్స్ ఉంటాయి. ఓకే, సో మీరు అన్నిటికీ ముందే ఒక లెట్ వేయాలనుకుంటే, సో మేబీ మనం ఆల్రెడీ ప్రీవియస్లీ డిస్కస్ చేసుకున్నట్టు కరెక్షన్ లెట్ వేయాలనుకుంటే ఇన్పుట్ లుక్అప్లో వేస్తాము, లేదు ఫైనల్ టచ్ వేసే డిజైన్ లెట్ వేయాలనుకుంటే అవుట్పుట్ లుక్అప్లో వేస్తాం. ఓకే, సో దీనికి మీరు ఈ డ్రాప్ డౌన్ మెనూ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ ఇక్కడికి వస్తే సేమ్ మీకు కేటగిరీ వైజ్గా ఉంటాయి. సో ఇక్కడ నుంచి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నేను కరెక్షన్ లెట్ వేస్తున్నాను. సో అందుకని అన్నిటికీ ముందే ఇన్పుట్ ఇస్తున్నాను అండ్ దెన్ సేవ్. సో ఇప్పుడు మనకి ఆ లాగ్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో సో వాటన్నిటికీ కూడా ముందే ఒక కలర్ కరెక్షన్ అనేది అప్లై అయిపోయి వచ్చేస్తుంది. ఓకే, సో ఇది ఓన్లీ ఇక్కడే కాదు, మనకు ఓవరాల్గా మన దగ్గర ఉన్న అన్ని క్లిప్స్కి కూడా మనకి ఇది అప్లై అయిపోతుంది. ఓకే, అండ్ అలాగే లేదు వీటన్నిటికీ ఒక ఫైనల్ టచ్ కూడా ఇవ్వాలనుకుంటే సో ఇప్పుడు మనం అవుట్పుట్ లుకప్లో ఏదైనా ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం వేసిన దాన్ని కూడా రిమూవ్ చేసేద్దాం. సో నో లెట్ సెలెక్టెడ్ అండ్ దెన్ సేవ్. ఓకే, సో గైస్ ఈ విధంగా మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ లర్డ్స్ని యూజ్ చేసుకొని మన షార్ట్స్కి ఆర్ అల్స్ టైమ్ లైన్కి మనం ఒక కొత్త ఫిల్మీ లుక్ అనేది తీసుకురావచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.